నిజామాబాద్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ను టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సందర్శించారు. నిర్మాణ రంగంలో యువతకు ఉపాధి కల్పించే అంశంపై అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. అకాడమీలో జరుగుతున్న వివిధ రకాల శిక్షణలు, కోర్సుల వివరాలను మహేష్ కుమార్ గౌడ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాక్ ద్వారా అందిస్తున్న శిక్షణ నాణ్యతను మెరుగుపరచాలని సూచించారు. నేటి కాలంలో నిర్మాణ రంగానికి ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని అత్యాధునిక నైపుణ్యాలతో యువతను తీర్చిదిద్దాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. తద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పర్యటనలో మహేష్ కుమార్ గౌడ్తో పాటు డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, నాగేష్ రెడ్డి, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, రామ్ భూపాల్, గడిల రాములు తదితర నేతలు పాల్గొన్నారు. శిక్షణ పొందుతున్న విద్యార్థులకు అవసరమైన వసతి సౌకర్యాలు కల్పించాలని, వారికి మెరుగైన ప్లేస్మెంట్స్ వచ్చేలా అకాడమీ కృషి చేయాలని కోరారు. ట్రైనింగ్ పొందాల్సినటువంటి విద్యార్థుల్ని పంపించాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతాను, మంత్రులతో మాట్లాడతాను. ఇక్కడ ట్రైనింగ్ పొందితే అది పాలిటెక్నిక్ డిప్లొమాకి ఈక్వల్గా ట్రీట్ చేయబడతారు. విదేశాల్లో ఉద్యోగాల్లో కూడా వీళ్ళకి అవకాశాలు వస్తాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దూరదృష్టితో వాళ్ళంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఏఐ రావడం మూలాన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రావడం మూలాన 100 మంది చేయాల్సిన పని 15-20 మందితో చేయించుకుంటా ఉన్నారు. కానీ స్కిల్ ఉన్న వాడికి ఎక్కడ డోకా లేదు. స్కిల్ నైపుణ్యం ఉంటే ఏఐ నిమిత్తం లేకుండా ప్రపంచవ్యాప్తంగా వీరికి పనులు దొరుకుతాయి. అది వడ్రంగి పని కావచ్చు, సేవింగ్ మిషన్ పని కావచ్చు, సర్వే చేయడం కావచ్చు, ఎలక్ట్రికల్ పని కావచ్చు, కంసాలి పని కావచ్చు, ఇండస్ట్రియల్ సంబంధించినటువంటి పనులు కావచ్చు. వీటిలో ట్రైనింగ్ పొందితే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పరిపూర్ణమైన ట్రైనింగ్ సెంటర్గా నాక్ని తీర్చిదిద్దేందుకు ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని కూడా వాడుకునే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి ఇక్కడ ఫెసిలిటీ తీసుకొస్తాం.